నాది రాతన గ్రామంలో రంగమ్మ నా పేరు. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు బయట ఉండేవాళ్ళము. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మాకు వాలంటీర్ గారే వచ్చి 1వ తేదీ రోజే పొద్దున్నే పెన్షన్ ఇస్తారు. నాకు ఇంతకు ముందు జగనన్న రాకముందు 2000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు జగనన్న వచ్చినాక 3000 పెన్షన్ వస్తుంది. ఇంతకు ముందు అయితే పర్సెంటేజ్ ప్రకారం మమ్మల్ని మా వికలాంగుల్లోనే తేడా చూపించేవాళ్ళు. ఇప్పుడు తేడా కాదు, జగనన్న వచ్చినాక అందరికీ సమానంగా పెన్షన్ పంచుతున్నారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా. మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, 4 సంవత్సరాల 10 నెలలు గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వాతాతల మీద ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈ 66 లక్షల పెన్షన్లో ఏకంగా 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. 66 లక్షల్లో 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. ఏకంగా 45 లక్షలు. అందుకే అన్న మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి.
ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చెయ్యి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బొక్కరాయ సముద్రం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ 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 లోకల్ చేద్దామబ్బా అన్న. అంటే నేను ఇప్పుడు 100 ప్రోగ్రామ్ అన్నా నీ కోసం రావడం అన్నా. లోకల్ లోకల్ చేద్దామబ్బా. నీ ఓదార్పు యాత్ర కాటి నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రాముకి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురంకి వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చెయ్యి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగైనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకల్ వాళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు. దయచేసి కూర్చోవాలి అందరూ.